అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను నడివీధిలో వదిలేసి పరారయ్యాడు ఓ భర్త. దారి చూపించమంటూ అత్తగారిని వేడుకుంటే ఇంటికి తాళం వేసి పరారయింది అత్తగారు. ఉన్నిల్లు మామదంటూ ఇంటికి చేరనివ్వడం లేదు ఆడపడుచులు. చేతిలో ఓ బిడ్డతో, కడుపులో మరో బిడ్డతో భర్త రాక కోసం అత్త ఇంటి ముందు పడిగాపులు కాస్తోంది ఓ మహిళ. అన్నం నీరు లేకుండా 5 రోజులుగా ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. విజయవాడ పెనుగ్రంచిప్రోలుకు చెందిన ఉమా అనే మహిళకు రూరల్ మండలం నున్నకు చెందిన భార్గవ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచి అత్తమామలు భర్త ఇబ్బందులు పెడుతున్నా పెద్దలు సర్ది చెప్పి మరో చోట భార్యాభర్తలిద్దరినీ ఉంచారు. 5 నెలలు భార్యాభర్తలు బాగానే కలుసున్నారు. ఉమ మరోసారి గర్భవతి కూడా అయింది. ఈ క్రమంలో భార్గవ్ భార్యను వదిలి వెళ్లిపోయాడు. బిడ్డను తీసుకుని అత్తగారింటికి వచ్చిన ఉమను అత్తమామలు చేరనివ్వకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ ఆందోళనకు దిగింది. భార్గవ్కు మొదటి భార్యకు విడాకులిచ్చి ఉమను రెండో వివాహం చేసుకున్నాడని, పెళ్లైన నాటి నుంచి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఆమెకు న్యాయం చేయాలని చుట్టుపక్కల వారు అంటున్నారు. మహిళకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ నేడైనా ఇప్పించండి, నా పిల్లోని పెట్టుకొని నేను బతుకుతా. మా ఆడపడుచుని మాటికి వచ్చి నన్ను కొట్టకుండా అట్లా ఏదన్నా కొంచెం న్యాయం చేయండి. లేదు మాకు అసలు వద్దని అంటున్నారు కాబట్టి నా 2 పిల్లలకి నాకు న్యాయం చేయండి సార్. మరి చేసుకొని ఆ అబ్బాయి అట్లా వదిలిపెట్టిపోయి వీళ్ళు మాది మా ఆడపిల్లలని వాళ్ళు వీళ్ళు ఎట్టు మాట్లాడి నన్ను రోడ్డు మీద కూర్చోబెడితే నాకు ఏంటి సార్ పరిస్థితి? నాకు అడగటానికి పెద్దోళ్ళు లేరు సార్.